వింధ్యా, ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంది నిన్నే వింధ్యా. సంధ్య వాళ్ళింటికి. పాప ఆరోగ్యంగా ఉండడం నీకిష్టం లేదా? లేదా నా మాట అంటే నీకు లెక్కలేదా? అత్తయ్య, సంధ్య వల్ల పాపకే ప్రమాదము జరగదు. దయచేసి తనను అపార్థం చేసుకోకండి. అరిష్టం జరిగిన తర్వాత అపార్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? పాప ప్రాణాలు ఏమవుతాయో, హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి ఎలా వెళతామా అని భయపడిన క్షణాలు నేను ఎలా మర్చిపోతాను? పాప తిన్న ఫుడ్ వల్ల అలా అయ్యిందే తప్ప ఇందులో సంధ్య చేసిందేముందత్తయ్య? పీటల మీద కూర్చున్నదెవరు? మొదటి ముద్ద పెట్టిన చెయ్యి ఎవరిది? ఒక ఆయుధంతో మనిషి ప్రాణం తీస్తే ఆ నేరం ఆయుధందే అని ఎవ్వరూ అనరు. పట్టిన చేతిని ఆ ఆలోచన వచ్చిన మనిషిదే తప్పు అని అంటారు, శిక్ష వేస్తారు. కావాలని చేసినా అనుకోకుండా జరిగినా ప్రమాదం ప్రమాదమే, నేరం నేరమే. నా కొడుక్కి తాగుడు అలవాటు దూరం చేసింది అన్న ఒకే ఒక్క విషయంతో నేను క్షమిస్తున్నాను. లేదంటే సంధ్య వల్ల జరిగిన నష్టానికి నా ప్రతీకారం వేరేలా ఉండేది. మంచి మనసున్నంత మాత్రాన జాతకంలో దోషాలు పోవు. సహాయం చేసినంత మాత్రాన చేతిలో కీడు తగలకుండా వదలదు. మీ ఇద్దరి స్నేహం గొప్పదే కావచ్చు, కాని అది నా మనవరాలి పాలిట శాపంగా మారుతుంది అంటే నేను ఒప్పుకోను. అలా ఎందుకు అవుతుంది అత్తయ్య? ఇద్దరం పాపంటే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. 9 నెలలు మోసి కన్నావు కాబట్టి నువ్వు పాశం పెంచుకోవచ్చు. పాలు ఇచ్చినంత మాత్రాన ప్రాణం పెట్టేంత ప్రేమ సంధ్యకి ఎందుకుంటుంది? చూడు వింధ్యా, నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత కేవలం సంధ్య విషయంలో తప్ప ఎప్పుడూ నేను నీతో కోపంగా మాట్లాడలేదు. మళ్ళీ ఆ రోజులు రప్పించుకోవద్దు. పాప అంటే నీకు కూతురు మాత్రమే, కాని నాకు అమ్మ. మా అమ్మే మళ్ళీ పుట్టిందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాను. మనిల్లు వాళ్ళిల్లు నడిచి వెళ్లేంత దగ్గరే అవ్వచ్చు, కాని ఆ నడక వల్ల పాప ఆరోగ్యం, నీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, పాపం తీసుకుని నువ్వు మళ్ళీ సంధ్య ఇంటికి వెళ్ళకూడదు. నీ వల్ల కానీ నీ ఫ్రెండ్ వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాపకు హాని కలగకూడదు. ఆ పసిప్రాణం బాధపడకూడదు. నా మాట కన్నా నీకు స్నేహమే ఎక్కువ, సంధ్యకి పాపే ముఖ్యం అనే ఆలోచనలు వచ్చినా, ఆచరణలో పెట్టినా ఈ వాణి ఉగ్ర రూపం నువ్వు చూడాల్సొస్తుంది. జాగ్రత్త. ఆ ఇంట్లో శ్రీకర్, ఇక్కడ అత్తయ్య గారు ఏ నేరం చేయకపోయినా ఎందుకు మా మధ్య అడ్డుగోడలు కడుతున్నారు? పాపతో ముడిపడ్డ రహస్యం మా స్నేహానికి శాపంగా మారిందా? ఎవరూ విడదీయలేని మా బంధం ప్రమాదంలో పడిందా? ఎన్ని రోజులో తెలీదు కానీ ఈ రోజు నుండి నీ ఆకలి అమ్మ పాలతో కాదు, ఈ సీసా పాలతోనే తీర్చుకోవాలి. నిన్ను మా స్నేహానికి వారధిగా, వరంగా భావించాను. అలాంటిది నువ్వే సమస్యలకి కారణం అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా వింధ్య, చెప్పండి మావయ్య. సంధ్య ఫోన్ చేసిందా అమ్మా? లేదు మావయ్య. లేదా? శ్రీకర్ వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్పాను కదా, ఇంతవరకు చేయలేదా? నీకేమైనా చేసిందేమో అని అడిగాను. సర్లే, నేనే ఇంకోసారి కాల్ చేస్తాను. వద్దు మావయ్య, మీరెన్నిసార్లు చేసినా సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. అంటే
సంజయ్ ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడదు అంటున్నావా? ఎందుకు మాట్లాడాలి మావయ్య? ఎవరి కోసం మాట్లాడాలి? చిన్నప్పటి నుండి ఏ స్వార్థం లేకుండా నేను సంతోషంగా ఉంటే చాలని ఎన్నో త్యాగాలు చేసింది. ఫలితంగా నేనేమిచ్చాను? ఆ త్యాగాన్ని దూరం చేసే నిందలు, మంచితనాన్ని వంచే మాటలు. అమ్మ పాలతో ఆకలి తీర్చిన విషయం మర్చిపోయి అనుకోకుండా జరిగిన ప్రమాదానికి అరిష్టమని ముద్ర వేశాం. పాప కోసం హాస్పిటల్కొస్తే అనరాని మాటలన్నీ తరిమేశాం. పాపకి దూరంగా వెళ్తున్నప్పుడు ఎంతో బాధపడుతూ సంధ్య చూసిన చూపు నాకింకా గుర్తుంది మావయ్య. అమ్మా వింధ్య, ఆ తప్పు చేసింది నువ్వు కాదు, ఆ మౌనిక, మీ అత్తయ్య. వాళ్ళు నా వాళ్ళు కాదా? అన్న మాటలకి బాధ్యత నాది కాదా? సంధ్య బాధకి నేను కూడా కారణం కాకుండా పోతానా? అందరూ పాపను బ్రతికించింది డాక్టర్ అనుకున్నాం కానీ అమ్మవారికి మొక్కుకుని నిప్పులపై నడిచి పాప ప్రాణాలు నిలబెట్టింది నా సంధ్య మావయ్య. అసలు ఆ విషయం శ్రీకర్ గారు చెప్తే గానీ నాకు తెలీదు. శ్రీకర్ గారికి నాతో సహా ఈ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఆయన ఇంట్లో ఉన్నా లేరని చెప్పిందేమో. దానికి మెట్టినింటి గౌరవమే కాదు, ఈ ఫ్రెండ్ మావయ్య అంటే కూడా చాలా గౌరవం ఉంది. నా సంధ్య అహం, ఆత్మాభిమానం అన్ని స్నేహంలో మర్చిపోతుంది. ఆ మరుపుని అందరం చాలా అలుసుగా తీసుకున్నాం. అవకాశం దొరికినప్పుడల్లా తన మనసుని ఎంతగానో గాయపరిచాం. ఇన్ని జరిగిన తర్వాత సంధ్యతో మాట్లాడాలనుకోవడం మన పొరపాటే అవుతుంది మావయ్య. అందుకే మీరు ఫోన్ చేయొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు మావయ్య. అది కాదమ్మా, ఇలా అనుకుంటే మీరిద్దరూ మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలరు? అది సాధ్యమయ్యే పనేనా? తప్పదు మావయ్య. మా స్నేహానికి దిష్టి తగిలిందని చెప్పారు కదా, ఆ దిష్టి ఈ దూరంతో పోతుందేమో చూద్దాం. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇద్దరం మౌనంగా ఉంటాం. అది కాదమ్మా, కన్నీరు కరిగి ఆవిరైపోయే వరకు బాధపడుతూనే ఉంటాం. ఈ బిడ్డ పుట్టిన తర్వాత మేమిద్దరం కలిసి ఉంటాం అనుకున్నాం. కానీ ఈ బిడ్డే మా స్నేహానికి అడ్డం అవుతుందని ఏనాడు నేను ఊహించలేదు మావయ్య.